నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు మనం మాట్లాడుకుంటున్నాం లోన్స్ గురించి, అలాగే చాలామంది మనకి స్కీమ్స్ గురించి కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఏదైనా ఒక మంచి గవర్నమెంట్ స్కీమ్లో చాలా తక్కువ పెట్టుబడి పెడితే మనకి ఎక్కువగా లాభం వచ్చేలాగా ఏదైనా స్కీమ్ ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? తక్కువలో తక్కువ అంటే ఎంత తక్కువ ఉండాలి? అదే చూడండి, పెట్టుబడి చాలా చిన్నగా ఉండాలి, ఒప్పుకుంటా. అండ్ ఈ స్కీమ్కి ఏంటంటే ఎవరైనా అర్హులు. ఓకే. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఇండివిజువల్కి ప్రొవైడ్ చేస్తున్న ఒక మంచి పెట్టుబడి, మన జీవితంతో కూడిపడింది అనమాట. అది ఎందుకంటే మనం జీవించేంత వరకు అది ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది. అండ్ ఒకవేళ ఎవరైతే అప్లికెంట్ ఆ డబ్బులు కట్టిన తర్వాత ఇన్ కేస్ చనిపోయారనుకోండి, వాళ్ళకి చాలా పెద్ద లాభం ఉంటుంది. స్పెషల్లీ చిన్న చిన్న ఫ్యామిలీస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే జస్ట్ ఈ గవర్నమెంట్ స్కీమ్లో ఏంటంటే 36 రూపాయలు కడితే చాలు, మీకు 2 లక్షల రూపాయల వరకు మీకు బెనిఫిట్ ఉంది. 36? దట్స్ ఇట్. నెలకి 36 రూపాయలు కట్టాలి అండ్ యుల్ గెట్ ఫర్ 1 year అనమాట. ఎవరైనా పేరు మీద తీసుకోవచ్చు. ఎవరి పేరు మీద తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో, ఒకవేళ హస్బెండ్ భార్య కోసం తీసుకుంటున్నారా, లేదంటే పిల్లల కోసం తీసుకుంటున్నారా, లేదంటే తల్లిదండ్రుల కోసం తీసుకుంటున్నారా, వాళ్ళకి నామినీ ఉండాలి ఖచ్చితంగా. సో నామినీ ఉంటే ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇన్ కేస్ రేపటి రోజు ఎవరికైతే ఆ హక్కు అందాలో ఖచ్చితంగా వాళ్ళకి అంది తీరుతుంది అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రైవేట్ కంపెనీస్ చాలా ఉన్నాయండి ఇట్లాంటి స్కీమ్స్ ఇచ్చేటి. కానీ మనం గవర్నమెంట్ స్కీమ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ గవర్నమెంట్ స్కీమ్ డైరెక్ట్గా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటారు దీన్ని, PMJJBY. ఈ విషయము చాలామందికి ఐడియా లేదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, ఎవరైతే ఆల్రెడీ బాగా సీనియర్ సిటిజన్స్ ఏజ్డే ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు యంగ్ జనరేషన్ అనే వాళ్ళు కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రెస్పాన్సిబిలిటీస్ పెంచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఈ మాట చెప్తున్నాను లేటెస్ట్గా. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ. మన దేశంలో దాదాపు 35 నుంచి 45% వరకు యంగ్ పాపులేషన్ ఉంది. అది కూడా చాలా చిన్న ఏజ్ బ్రాకెట్. సే అబౌట్ 25 ఏజ్, 20 ఏజ్, బిలో 35 ఏజ్ మాట్లాడుకుంటే కొన్ని కోట్ల మంది జనాభా అనమాట. సో ఇట్స్ నాట్ అ స్మాల్ పాపులేషన్. వాళ్ళందరి కోసం ఇది ఒక శుభవార్త. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చేసేసి వాళ్ళ ఇంటి కోసము, వాళ్ళ కళల కోసం అని చెప్పేసి బాగా కష్టపడుతూ ఉంటారు. అది నైట్ డ్యూటీస్ కానివ్వండి, డే డ్యూటీస్ కానివ్వండి, బిజినెసే కానివ్వండి, నిరుద్యోగులు ఇంటర్వ్యూస్ కోసం కానివ్వండి, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎవరికైతే నెల ఆదాయం లేదో వాళ్ళు కూడా ఈ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 2 లక్షల రూపాయలు లాభం మనకు జరగాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఫ్యామిలీ కోసము ఇదొక అంటే మన ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ఉన్నంత వరకైతే ఎలాగో ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది. కానీ వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ అబ్బాయి ఉన్నాడండి, యంగ్ అమ్మాయి ఉంది, వాళ్ళు బయటికి వెళ్తారు, రిస్క్ తీసుకుంటారు, ఉద్యోగం కోసం అని చెప్పి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్గా ఉంటారు? కావాల్సింది ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, ప్రైవేట్ కంపెనీస్లో ఇంకా ప్రైవేట్ స్కీమ్స్లో చేరే బదులు, కొన్ని వేలు కట్టుకునే బదులు, ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్లో మీరు జస్ట్ నెలకు 36 రూపాయలు కట్టారనుకోండి, సంవత్సరానికి అది ఎగ్జాక్ట్లీ 436 రూపీస్ అవుతుంది. 436 రూపాయలు కడితే మీరు సంవత్సరానికి, మీరు ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం కట్టండి, ఒక సంవత్సరం వరకు మీకు 2 lakh రూపీస్ మీకు ఇన్ కేస్ దేర్ ఈజ్ ఎనీ డెత్ ఇన్ దట్ ఫ్యామిలీలో ఎవరికన్నా జరిగిందనుకోండి, డెత్ జరిగిందనుకోండి, డ్యూ టు ఎనీ రీజన్, అది హార్ట్ అటాక్ రావచ్చు, ఆర్ అట్ ద సేమ్ టైం యాక్సిడెంటల్ డెత్ కావచ్చు, నార్మల్ డెత్ అయినా అవ్వచ్చు, ఆర్ డ్యూ టు ఎనీ డిసీజ్ వల్ల కూడా చనిపోయే కారణాలు ఉండొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ డెత్. అబ్సల్యూట్లీ. అందులో ఎలాంటి కైండ్ ఆఫ్ కండిషన్స్ లేవు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇలాంటి ప్రీమియమ్స్ కట్టేసేసి, ఇలాంటి డబ్బులు కట్టేసేసి కొన్ని లక్షల్లో వస్తుంది అమౌంట్ అని చెప్పేసి తీస్తున్నారు. అక్కడ స్ట్రాంగ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అక్కడ క్లెయిమ్ అందే ఛాన్సెస్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఒక ఎక్కువ తక్కువ ఉండొచ్చు, 50-50 ఛాన్సెస్. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో మీరు కడుతున్న ప్రీమియం తక్కువ అండ్ మీకు వచ్చే సంరక్షణ కూడా తక్కువనే ఉంది. అంటే ఒక చిన్న ఫ్యామిలీ కోసం, ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని చిన్న చిన్న ఫ్యామిలీస్తో చిన్న చిన్న ఇండ్లలో ఉంటారో, అది రెంటెడ్ హౌసే కావచ్చు, వాళ్ళందరికీ వెనకాల బ్యాక్ సపోర్ట్ అనేది ఉండదు. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతకంటే ముందు ఇలాంటి స్కీమ్స్ ఎప్పుడు లేకుండే. ఈ స్కీమ్లో మీరు తీసుకున్నారనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరికి మెయిన్ లాభం వస్తుందంటే, ఎవరైతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో
అది జన్ధన్ అకౌంటే కావచ్చు, లేదంటే ఒక మినిమం 1000 రూపాయలు 3000 రూపాయలు ఉన్న సేవింగ్స్ అకౌంటే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఓకే. ఇక్కడ ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, బీసీ, మైనారిటీ, అదర్ కాస్ట్, ఫార్వర్డ్ కాస్ట్, ఎనీ కాస్ట్, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇది అందిస్తున్న ఒక గొప్ప అవకాశం. మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీ కోసం ఆలోచించడం మొదలు పెడతామో ఖచ్చితంగా ఇలాంటి స్కీములో మనం చేరాలి, ప్రతి ఒక్కరు చేరాలి. మీకు ఒక విషయం తెలుసా, ఈ స్కీమ్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఇప్పటిదాకా 6 కోట్ల మంది ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. వా, మన 140 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది చాలా రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఈ స్కీమ్ మీకు ఆన్లైన్లో కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు బ్యాంక్కి వెళ్ళేసేసి, బ్రాంచ్కి ఆర్ వెబ్సైట్కి వెళ్ళేసేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఈ పాలసీని అంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు బ్యాంక్లో మనం చేసుకోవచ్చు, లేదు అంటే మీరు చెప్పిన వెబ్సైట్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే, జస్ట్ ఇన్ కేస్ ఎవరో సడన్గా మనకు తెలియని వారు ఉన్నారండి, ఒక పర్సన్ రోడ్డు మీద చనిపోయారు, ఓకే, ఒక నార్మల్ డెత్, ఒక హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. వాళ్ళ గురించి మనకు తెలీదు. బట్ ఏంటంటే వాళ్ళని ఇమీడియట్గా ఒక ఫస్ట్ ఎయిడ్ అనేది ఇప్పించాలి అండ్ వాళ్ళకి ఎమర్జెన్సీలో చేర్పించాలి అంటే మన దగ్గర చాలా అంబులెన్సెస్ సర్వీసెస్ ఉన్నాయి, గవర్నమెంట్వి కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి. ఇమీడియట్గా వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత అక్కడున్న డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్ అవ్వడానికి ఇమీడియట్గా ఏదో ఒక విధంగా వాళ్ళ వాలెట్లో, వాళ్ళ ఫోన్లో ట్రై చేసేసి అందిస్తారు డీటెయిల్స్ అని. ఒకసారి కాల్ చేశాక ఫ్యామిలీ వాళ్ళు వచ్చారనుకోండి, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇమీడియట్గా ఆ పర్సన్కి ఎవరికైతే ఆ డెత్ జరిగిందో వాళ్ళ ఫోన్లో వెతికేసేసి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 436 రూపీస్ డెబిట్ అవుతుంది అనమాట. అంటే ఈ పాలసీ కోసం ప్రతి నెల 36 రూపాయలు, సంవత్సరానికి 436 రూపాయలు. కాబట్టి ఈ మొత్తం డీటెయిల్స్ వన్ సింగిల్ డెబిట్లో జరుగుతుంది జనరల్గా. అలాంటి డెబిట్ జరిగినప్పుడు ఒకవేళ మనకు అర్థమైపోతుంది, అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది అనమాట, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో కట్ అయిందని చెప్పేసి. ఆ డీటెయిల్స్ మీకు తెలుసా అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు వచ్చేసేసి ఆ డీటెయిల్స్ని అప్లై చేసుకుంటే యాజ్ అ నామినీగా ఆ డబ్బులన్నీ మీ ఫ్యామిలీకి అందే పూర్తి అవకాశాలు ఉంటాయి. జస్ట్ మీరు ఫైల్ తీసుకెళ్ళేసేసి గవర్నమెంట్ ఆఫీస్ తిరిగే అవసరం లేదండి. జస్ట్ ఆ క్లెయిమ్ మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకుంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి. అండ్ ఆ డీటెయిల్స్ కూడా మీరు గూగుల్లో వెతికారనుకోండి, కంప్లీట్గా మీకు సర్చ్లో వచ్చేస్తుంది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సార్? సింపుల్ అండి, యూ నీడ్ యువర్ ఆధార్, పాన్ కార్డ్ కావాలి టు ప్రూవ్ దట్ మీరు ఒక ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి. మిగతాది మీ ఇంటి అడ్రస్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం మీ కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా మీకు బై డిఫాల్ట్ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి బ్యాంక్ నుంచి మీకు ఆ మెసేజ్ స్వయంగా వస్తుందన్నమాట, మీరు ఈ పెట్టుబడి చేయదలుచుకున్నారని చెప్పేసి. మీరు ఎస్ అన్నారనుకోండి, మీరు అక్కడ చేయగానే ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి అన్నమాట. ఓకే ఓకే. సో అది మనకు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఒక్కసారి ఈ పాలసీ తీసుకుంటే మీ మొత్తం ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఎంత చిన్న అకౌంట్ అయినా పెద్ద అకౌంట్ అయినా కానివ్వండి, అందరికీ కూడా ఈ లాభం అంది తీరుతుంది. ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతి ఇండివిజువల్, ఇప్పుడు 6 కోట్ల మంది ఉన్నారు, ఇది 60 కోట్ల వరకు వెళ్ళిపోవాలి, అదే నా కోరిక. ట్రూ అండి, నిజంగా చాలా మంచి స్కీమ్ గురించి చెప్పారు. అండ్ అలాగే చాలా తక్కువ పెట్టుబడి అని చెప్పొచ్చు, 36 రూపీస్ తోటి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే. అండ్ అలాగే చాలామంది కూడా దీన్ని అప్లై చేసుకున్నారు అని మీరు చెప్పడం జరిగింది. అండ్ మంచి స్కీమ్ అని చెప్పొచ్చు, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే ఇలా ఎవరైనా కూడా పర్టికులర్గా స్కీమ్స్ గురించి కావచ్చు, లోన్స్ గురించి కావచ్చు, మాకు అప్పులు ఉన్నాయి ఎలా తీర్చుకోవాలి అన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ విధంగా? తప్పకుండా శిరీష, ఎందుకంటే ఈ విషయాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఇది. సో ఇనిషియేటివ్లో ఏంటంటే ఈ రాబోయే 10వ తేదీన సెప్టెంబర్ మంత్లో మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 విధాలుగా మనం ఒక ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాం అనమాట. ఓకే. సో ఇందులో లాభం ఏంటి, ఎవరు రావాలి? ప్రతి ఇండివిజువల్ ఎవరికైతే డబ్బుతో ఒక రిలేషన్షిప్ ఉందో, అంటే ఇది అందరికీ అవసరమైంది అనమాట. సో ఇందులో ఏంటంటే ఎవరికైనా అప్పులు ఉండొచ్చు, మంచిగా డిసిప్లిన్ పద్ధతిగా నేను ఇప్పటిదాకా కట్టుకుంటున్నాను కదా, నాకు అవసరం లేదు కాదు. ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎలాంటి సింగిల్ డిలేడ్ పేమెంట్ జరిగినా ఏం జరుగుతుంది మీ క్రెడిట్ స్కోర్కి, మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది బ్యాంకింగ్ చూపులో. ఎందుకంటే బ్యాంక్ ఒకసారి మిమ్మల్ని ఒక డిలేడ్ పేమెంట్ కస్టమర్గా, లేదంటే పేమెంట్ ఎగ్గొట్టే వాళ్ళ చూసారనుకోండి, మళ్ళీ జీవితంలో మీకు అప్పులు రావు. సో అలాంటి విషయాల్లో ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అప్పులున్న వాళ్ళు స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్యూచర్ని ఎలా బ్రైట్ చేసుకోవాలి, అది పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక చిక్కుల్లో ఇరుక్కున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా కొన్ని వందలాది మంది మనతో కలిసారు, వాళ్ళందరికీ కూడా మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసాము అండ్ చేస్తున్నాం కూడా. నా ఇక్కడ కావాల్సిన పూర్తి డీటెయిల్స్ మీకు
స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆర్ లేదంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మా టీం మీకు ఇమీడియట్గా సపోర్ట్ ఇస్తుంది. అండ్ దీని గురించి డిలే చేయకుండా ఇమీడియట్గా మీరు కాల్ చేయమని చెప్తాను అండ్ రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 10th ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఎవరైనా కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ క్లాస్ అటెండ్ అవుతే ఎస్పెషలీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.